ఎండాకాలం ముగిసింది. బడిగేట్లు తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ రీఓపెన్ కాగా నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బడిగేట్లు తెరుచుకుంటున్నాయి. సుదీర్ఘ వేసవి సెలవు తర్వాత విద్యార్థులు బడిబాట పట్టారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా ఒకరోజు వాయిదా వేయడం జరిగింది. కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఓపెన్ చేశారు. అయితే ఏపీలో కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల చదువుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బడులకు వెళ్లే విద్యార్థులకు చదువులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే పాఠశాలలు ఓపెన్ అయిన రోజు నుంచి విద్యార్థులకు 8 రకాల వస్తువులతో కూడిన స్టూడెంట్ కిట్లను పంపిణీ చేయడానికి సర్వం సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలన్నింటికి ఈ స్టూడెంట్స్ కిట్స్ చేరవేశారు. ఈ కిట్లలో అన్ని సబ్జెక్టులకు సంబంధించి పాఠ్యపుస్తకాలతో పాటుగా టోఫైల్ వర్క్ బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ బుక్, అదేవిధంగా 3 జతల యూనిఫామ్ క్లాత్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉంటుంది. విద్యార్థుల తరగతుల స్థాయిలను బట్టి నోట్బుక్స్ ఇస్తారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విద్యా కానుకను పంపిణీ చేస్తారా లేదా అనే అయోమయంలో పడిపోయిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అన్ని తరగతుల విద్యార్థులకు ఈ స్టూడెంట్ కిట్లు పంపిణీ జరగనుంది. గత ప్రభుత్వం జగనన్న విద్యా కానుక పేరుతో విద్యార్థులకు ఈ కిట్స్ అందించగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం దాని పేరు మార్చేసింది. స్టూడెంట్స్ కిట్ అనే పేరుతో ఈ కిట్స్ ఇవ్వబోతున్నారు.